అని పేతురును అపోస్తులను అడగగా, పేతురు, మీరు హృదయ పరివర్తన చెంది మీ పాప పరిహారమునకై ప్రతి ఒక్కడు యేసుక్రీస్తు నామమున బాప్తిస్మము పొందవలెను. అప్పుడు మీరు దేవుని వరముతో పవిత్రాత్మను పొందుదురు. ఈ వాగ్దానము మీకు, మీ పిల్లలకు, దూరస్తులందరకు, అనగా ప్రభువైన దేవుడు తన యొద్దకు పిలుచువారందరకు చెందును అని వారితో చెప్పెను. ఇంకను 10 విధములైన మాటల ప్రేరణతో దుర్మార్గులకు ఈ జనుల నుండి వేరై రక్షణ పొందుడు అని పేతురు వారిని హెచ్చరించెను. అతని ప్రబోధము విని విశ్వసించిన వారిలో అనేకులు జ్ఞానస్నానము పొందిరి. ఆ రోజున రమారామి 3000 మంది చేర్చబడిరి. ఇది ప్రభువు వాక్కు. మీరు త్రోవ తప్పిన గొర్రెల వలె ఉండేది, కానీ ఇప్పుడు మీరు ఆత్మకు రక్షకులను కాపరులను వాని యొద్దకు మరలి ఉన్నారు. 2వ పట్టణము పునీత పేతురు రాసిన మొదటి లేఖ 2వ అధ్యాయము 20వ వచనం నుండి 25వ వచనం వరకు. పునీత పేతురు రాసిన మొదటి లేఖ 2వ అధ్యాయము 20వ వచనం నుండి 25వ వచనం వరకు. సహోదరులారా, తప్పు నచ్చి దానికి ప్రతిఫలముగా శిక్షను ఓర్పుగా భరించినచో దాని యందు ఏమి గొప్పతనం ఉన్నది? కానీ మంచినే చేసి దానిపై బాధను అనుభవించవలసి వచ్చినప్పుడు దానిని ఓర్పుతో భరించినచో దేవుడు దానికి మేము ఆశీర్వదించును. దీని కొరకే దేవుడు మేము పిలిచాను. ఏదైనా క్రీస్తే మీ కొరకు బాధపడి ఆయన అడుగుజాడలలో మీరును అనుసరించటకు గాను ఒక ఆదర్శమును ఏర్పరచను. ఆయన ఎట్టి పాపమును చేయలేదు. ఆయన నోటి మీద
న్యాయంగా తీర్పు తీర్చు దేవుని అందే తన నమ్మకం ఉంచుమని మనం పాపమునకు మరణించి నీతికి జీవించినట్లుగా ఆయన మన పాపములను తనపై ఉంచుకొని శిలువ మరణిపై మోసెను. ఆయన పొందిన గాయములచే మీరు స్వస్థత పొందితే. మీరు త్రోవ తప్పిన గొర్రెల వలె ఉంటుంది. కానీ ఇప్పుడు మీ ఆత్మకు రక్షకులను కాపరిను అవ్వాని వద్దకు మీరు మరలి ఉన్నారు. ఇది ప్రభువాకు. దేవుని ప్రియులారా, ఈ పరిశుద్ధ దేవుడిలో మన యొక్క ప్రార్థనా సహాయాన్ని అడిగినటువంటి వారు మరణించినటువంటి భక్తుల హృదయకాలను ఆత్మకు ప్రభువును విశ్రాంతి దయచేయడం దేవుడికి సమర్పిస్తున్నారు. జనపరెడ్డి వెంకటనాయుడు గారి కుటుంబంలో దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతాపూర్వకం సమర్పిస్తున్నారు. మరణించినటువంటి రావాడ కుంతలమ్మ మరిదాస్ వీరి ఆత్మలకు ప్రభువును విశ్రాంతి దయచేయడం దేవుడికి సమర్పిస్తున్నారు. బోడెల సంజీవి రత్నకుమార్ తమ వివాహం పూర్తయి 26 సంవత్సరాలు పూర్తయింది. 27వ సంవత్సరంలో అడుగుపెడుతున్నటువంటి తరుణంలో దేవుడు ఇంతవరకు వారిని కాచి కాపాడినందుకు కృతజ్ఞతలు తెలియజేస్తూ వారి రానున్న కాలంలో దేవుని యొక్క హస్తం తోడుగా ఉంచి వారు నడిపించాలని దేవుడు సమర్పిస్తున్నారు. మరి బోనెల సంజీవి గారికి దేవుడు ఒక నూతన గృహాన్ని అనుగ్రహించినందుకు గాను దేవుడికి కృతజ్ఞతాపూర్వకాలు సమర్పిస్తున్నారు. వారి బిడ్డలు నవీన్, సిరి, సంధ్య, బాలరాజు, దాలయ్య, అనిల్, కోడల అక్ష, ఆంక్ష వీరినందరూ దేవుడు దీవించాలని దేవుడు ఎదగాలని దేవుడికి సమర్పిస్తున్నారు. కర్రి ప్రవీణ్ కుమార్ కుటుంబంలో దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతాపూర్వకాలు సమర్పిస్తున్నారు. తన కుమార్తె శ్వేత జన్మదినం ఇక్కడ జరుపుకుంటుండగా ఆ బిడ్డకు కావాల్సినటువంటి అన్ని అనుగ్రహాలను ప్రభు దయచేసి మంచి ఆరోగ్యాన్ని కూడా దయచేయడం దేవుడు సమర్పిస్తున్నారు. షేక్ అవినాష్, షేక్ ఆకాష్ మెరైన్ ఇంజనీరింగ్లో చీఫ్ ఇంజనీరింగ్లో ఎగ్జామ్స్ రాస్తున్నారు. ఆ బిడ్డలు దేవుడు తన జ్ఞానంతో నింపి మంచి ర్యాంక్ వచ్చినట్లుగా దీవించమని దేవుడు సమర్పిస్తున్నారు. పిల్లల జోలి ఆ బిడ్డకు ఆరోగ్యంగా సరిగా లేదు. దేవుడు మంచి ఆరోగ్యం దయచేయాలని. పిల్లలు తేజ, కృషిక చదువులలో దేవుని యొక్క జ్ఞానం ఆ బిడ్డకు దయచేసి చక్కగా చదివి మంచి భవిష్యత్తును దయచేయమని దేవుడు సమర్పిస్తున్నారు. రోసలిన్, కుజూర్, రాకేష్ వివాహ వార్షికోత్సవం జరుపుకుంటున్నారు. 5 సంవత్సరాలు పూర్తయి 6వ సంవత్సరంలోకి అడిగినటువంటి శుభ తరుణంలో దేవుడు వారిని ఆశీర్వదించి దీవించి వారికి కావాల్సినటువంటి అన్ని అనుగ్రహాలు దయచేయమని దేవుడు సమర్పిస్తున్నారు. ఈ యొక్క ఉద్దేశాలతో పాటు మన యొక్క వ్యక్తిగత ఉద్దేశాలు కూడా ప్రభు పాదం సమర్పిస్తూ వీరి వరకు మనందరం ఏకమత్తులే ప్రార్థించాలి. Hallelujah, hallelujah.
పునీత యోహాను గారు రాసిన సువిశేషములోని భాగము. పునీత యోహాను గారు రాసిన శుభవార్త 10వ అధ్యాయము 1వ వచనం నుండి 10వ వచనం వరకు. యేసు ఇట్లనెను, నేను మీతో నిశ్చయముగా చెప్పుటయేమనగా, గొర్రెల దొడ్డిలోనికి ద్వారమున ప్రవేశింపక వేరొక మార్గమున ఎక్కి వచ్చువాడు దొంగయు దోపిడికాడునై ఉన్నాడు. ద్వారమున ప్రవేశించువాడు గొర్రెల కాపరి వాడు వారికి తలుపు తీయను. గొర్రెలు వాని స్వరమును వినును. అతడు తన గొర్రెలను పేరు పేరున పిలిచి బయటకు తోలుకొని పోగును. తన గొర్రెలను అన్నిటినీ బయటకు తోలుకొని వచ్చిన పిదప వాడు వానికి ముందుగా నడుచును. గొర్రెలు వాని స్వరమును గుర్తించును, కనుక అవి వాని వెంట పోగును. అవి పరాయి వాని స్వరమును ఎరుగవు, కనుక అవి వాని వెంట వెళ్ళగా దూరముగా పారిపోవు.